ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మీ డౌట్ అత్తయ్య? అప్పుడు ఈ విద్యాదేవిని సుమతి అన్నారు. రేపెప్పుడైనా ఈవిడే సుమతి అని అనరన్న గ్యారెంటీ ఏంటి? ఏ గ్యారెంటీ లేదు మహా, ఖచ్చితంగా అంటారు. అసలు ఆవిడతో అన్నయ్య పెళ్ళే ఒక ప్లాన్తో జరిగింది. ఆవిడ్ని సుమతి అని ఒప్పించడమే వీళ్ళ ప్లాన్ అనుకుంటా వదినా. మొత్తం స్క్రిప్ట్ మీరే రాసేసుకుని మీరే డైలాగులు చెప్తారా? వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఏమీ లేదంటున్నారు కదా. కానీ నాకు అనుమానం ఉంది. ఇది వరకు వీళ్ళు విద్యా టీచర్ని మా అమ్మ అని చాలాసార్లు చెప్పిన మనం నమ్మలేదు కదా పిన్ని. మనం నమ్మలేదు రామ్, కానీ వీళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలా ఎందుకు అనుకుంటున్నావు మహా? ఎందుకు అంటే వీళ్ళ పనే అది కాబట్టి. అవును బావగారు, అందుకే పని కట్టుకుని మరీ వచ్చారు. ఈవిడ్ని సుమతి అనొద్దని మహావదిన సీతనోరు మూయించింది కదన్నయ్య. అందుకే సీత తన నోటితో చెప్పకుండా తన అమ్మా నాన్నలను పిలిపించి చెప్పిస్తుందేమో. సీత అలా ఏం చెప్పలేదు, మీరే చెప్పించేలా ఉన్నారు. నువ్వు ఆపుతావా అన్నయ్య? వీళ్ల మీద కానీ సీత మీద కానీ నాకు నమ్మకం లేదు. ఈ విద్యాదేవిని కూడా నమ్మలేను. భవిష్యత్తులో తనే సుమతి అని మళ్ళీ మాట మార్చొచ్చు. అందుకే ఈ విద్యాదేవి ఒక పని చెయ్యాలి. ఎవరు చెప్పినా, ఆఖరికి నేను చెప్పినా, నేను సుమతిని కాదు విద్యాదేవి అని ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి ఇవ్వాలి. రేపు తను విద్యాదేవి కాదు సుమతిని అని ఎదురు తిరగకుండా సంతకం చేసిన ఆ తెల్ల కాగితం సాక్ష్యంగా ఉంటుంది. సీత మనసులో, ఈ శివకృష్ణ లలిత మనసులో, ఈ విద్యాదేవి మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే నేనడిగినట్టు తెల్ల పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇవ్వమనండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.